అయితే ఎవరైతే సమస్త ఇంద్రియములను నిగ్రహించునో, మనస్సును హృదయం ఆత్మయందు స్థాపించునో, ప్రాణవాయువును లేక దృష్టిని శిరస్సునందు బ్రహ్మరంధ్రమునందు జపించుచు ప్రణవాత్మకు పరబ్రహ్మమును ఎప్పుడు చింతించుచుండునో అట్టివాడు సర్వోత్తమైన దైవ పదమును పొందగలడు. అంటే నిరంతర సాధనచే పరమాత్మను సులభంగా దర్శించుకుంటాడని ఇక్కడ అర్థం చెప్పబడి ఉంది. అయితే మళ్ళీ కృష్ణుడు అంటున్నాడు, ఎవరైతే నన్ను అనన్య చిత్తంతో ప్రతిదినము నిరంతరము నన్ను స్మరించుచుందురో అట్టి నిరంతర ధ్యానమునకు నేను సులభంగా దర్శనమిస్తాను, వారికి ప్రాప్తి చెందుతాను అంటున్నాడు ఇక్కడ. అంటే రోజు దైవ స్మరణ ఎవరు చేస్తారు, దేవుని గురించి తప్పించుచు ఉన్న వారికి నేను సులభంగా దర్శనమిస్తానంటున్నాడు కృష్ణుడు. కష్టమని జనులు భావించుతారు, కానీ చేయవలసిన పద్ధతి ప్రకారం ప్రయత్నం చేసినచో సులభంగా పరమాత్మను దర్శించుకోవచ్చు అని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు ఇక్కడ. ఎవరైతే అనన్య చిత్తుడై ప్రతిదినము నిరంతరము భగవత్ చింతన చేయుచుండునో అతడు దైవమును సులభంగా పొందగలడని ఇక్కడ చెప్పబడి ఉంది. అంటే నిరంతరం అంటే దైవనామస్మరణ వదలకూడదు అని. అనన్య చేత అంటే చిత్తమందు ఇతర చింతనలు ఏమీ లేక భగవత్ సంబంధమైన భావనలే కలిగి ఉండుట అనన్య చిత్తం యొక్క లక్షణం. మనస్సు దృశ్య పదార్థములపైకి వెళ్ళనీయక దృక్స్వరూపమగు పరమాత్మ యందే లగ్నమై ఉండాలి. సామాన్యమైన జనుల యొక్క మనస్సు ఎక్కువగా విషయములపైననే ప్రసరించుచుండును. అట్టిది అనన్య చిత్తము కాదు, అన్య చిత్తమే యగును. మరికొందరి చిత్తము కొంత దృశ్య విషయములపైకి కొంత దైవంపైకి వ్యాపించుచుండును. ఇదియు అనన్య చిత్తము కాదు. ఈ అనన్యత్వమును స్పష్టంగా విశదపరచుటకే కాబోలు ఇక్కడ సతతం అంటే ఎల్లప్పుడూ, నిత్యశః అంటే ప్రతిదినము అను రెండు అర్థములు ఇక్కడ ప్రయోగించబడినవి. దీనిని బట్టి నిరంతర దైవ స్మరణను భగవానుడు ఎట్లా చెప్పినాడో ఇక్కడ స్పష్టమవుతున్నది. కొందరు ఏదో ఒక రోజున లేక నిరంతరము దైవమును స్మరించుచుందురు, మరికొందరు ప్రతిరోజు కొద్ది సమయం వరకు దైవమును భజించుచుందురు. ఈ రెండు పద్ధతులు మంచివే, కానీ అది చాలదు. ప్రతిదినము నిరంతరము ఎడతెగక దైవస్మరణ చేయుటకు బాగుగా సాధన చేయవలెను. అది అనన్య చిత్తుని యొక్క లక్షణం. అట్టి వారికి భగవంతుడు సులభంగా సాధ్యమగు. అతడే నిత్యయుక్తుడు, నిరంతర ధ్యానపరుడు. అట్టి నిరంతర దైవ చింతనము ప్రారంభంన కుదరకపోయినను ఎప్పటికైనానో ఆ స్థితిని అభ్యసించియే తీరవలెను. ఎప్పుడు దైవస్మరణ విడవద్దంటున్నాడు ఇక్కడ. ఎట్లా అంటే భగవత్ స్మృతి ఏ క్షణమందు సంభవించునో ఆ క్షణమందే మాయ ప్రవేశించి చిత్తంన నిలదొక్కుని జీవుణ్ణి మరలా. కాబట్టి ఈ విషయమున సాధకుడు జాగ్రత్త పరుడై దైవ విస్మృతి ఏ కాలమందును కలగకుండా చూడవలెను. సదా మేల్కొని ఉండువానికి సంసార భయము ఉండదు. కాబట్టి నిరంతర భగవన్నామ స్మరణ ద్వారా మాయకు చిత్తమందు అవకాశం ఇవ్వక అట్టి నిరంతర దైవ స్మరణశీలుడే పరమాత్మను సులభంగా పొందగలడని కృష్ణుడు అర్జునుడికి ఇట్లా చెప్తున్నాడు. అనన్య దైవ చింతన నిత్యయుక్తత్వము లేని వారికి దైవ ప్రాప్తి సులభతరం కాదని, కావున దైవ ప్రాప్తికి సులభ మార్గము అభిలషించువారు
జన్మ సార్థక మొనర్చునటకు ధ్యాన సాధన ఆచరించి తరించాలని ఇక్కడ వివరించబడి ఉంది. అయితే సర్వోత్తమైన మోక్షం పొందిన మహాత్ములు దుఃఖ నిలయమైనటి అనిత్యమైనటి జన్మను వారు ఎప్పటికీ పొందలేరు. వాళ్ళ జన్మ అంటూ ఉండని మహాత్ములకు మహనీయులకు మోక్షంను పొందుతారు. వాళ్ళు భగవంతుణ్ణి పొందిన వారు మరలా ఈ సంసార కూపంన పడరు. దైవమును పొందనంత వరకు జీవులు పుట్టుట చచ్చుటను ఈ జనన మరణ ప్రవాహ రూపమై ఈ సంసార చక్రంన తగులుకొని నానా బాధలు పడుచుండు. పరమాత్మను పొందిన పిదప మరలా అతనికి పునరావృత్తి ఉండదు. మరలా ఈ సంసారంలో పుట్టుట కానీ దుఃఖములను అనుభవించుట కానీ ఉండదు. కాబట్టి మోక్షం యొక్క ఆవశ్యకత ఏమియో ఇక్కడ చెప్పబడుతున్నది. భగవత్ ప్రాప్తి కానీ మోక్షం కానీ ఎలా పొందవలనని కొందరు ప్రశ్నిస్తారు. ఇక్కడ మోక్షం ఎలా సంభవిస్తుందని. కానీ భగవంతుని దర్శనం కానీ భగవంతుని పొందకుండాచో జననం మరణాదుల నుండి విముక్తి సంభవించదు. అందుచే దుఃఖము అంతం కాదు. కాబట్టి దుఃఖరాహిత్యంకై దైవమును తప్పక ఆశ్రయించాలి. అదొకటే ధ్యాన మార్గము, లేక గ్రంథపారాయణము, ఇంకొకటి సత్సంగం. నాలుగోది ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడిస్తే ఈ జన్మ దుఃఖం జరా దుఃఖం అప్పుడు దానికి దారి చూపుతుంది. ఈ జన్మ అనేక విషయ భోగములతో కూడి చాలా ఆనందకరం ఉన్నదని అనుకుంటాం. దానికి కృష్ణుడు ఆనందం కాదు దుఃఖమయము జన్మ. ఎవరైతే భగవంతుణ్ణి తెలుసుకుంటారో ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తాడో అతని దుఃఖాలయాలన్నీ దూరమైతాయి. ఈ ప్రాపంచికము ఒక దుఃఖాలయం అంటున్నాడు. ఈ జన్మ అశాశ్వతమైనది అనగా దుఃఖం నకు నిలయము. ఈ జన్మ కర్మభోగం అనుభవించాలి. కావున విజ్ఞానులు ఇది దుఃఖాలయం అని పేర్కొన్నారు. ఆలయంగా స్థానము రామాలయము, కృష్ణాలయము, శివాలయం అన్నవి ఆయా దేవతలకు అవతారములకు నిలయమై ఎట్లున్నామో అట్లే జన్మయు దుఃఖాలయమై ఉండట వలన దుఃఖాసురులకు నిలయమై ఉన్నదని అర్థం. సుఖ దేవతకు కాదు. అవివేకంచే జనులిచ్చట సుఖమున్నదని తలచుచుందురే కాని వాస్తవంగా దుఃఖమే కలదని ఈ భగవంతుని వాక్యం ద్వారా స్పష్టమవుతున్నది. త్రికాల జ్ఞానుడు సర్వజ్ఞుడవు శ్రీకృష్ణ పరమాత్మ జనుల యొక్క పొరపాటు గమనించి ప్రపంచం యొక్క యథార్థ స్థితిని, జన్మ యొక్క వాస్తవ స్వరూపం ఇక్కడ వివరించవు. ఓ జీవులారా, ప్రపంచ సుఖములను చూసి మోసపోకండి. అందుకు సుఖమున్నదని తలంచి వాని వెంట పరిగెత్తి మీ జీవితాలను నాశనం చేసుకొనకండి. అవి దుఃఖాలయములే కానీ సుఖాలయములు కావు, క్షణికములే కానీ శాశ్వతములు కావు అని పరమాత్మ జనులను హెచ్చరిస్తున్నారు. అని వాస్తవంగా విచారించిన అవిద్య యొక్క ప్రభావంచే జనులు దుఃఖంను సుఖంగా తలంచుతున్నారు. కాబట్టి దుఃఖాలయమై శాశ్వతమైనట్టి ఈ జన్మ సంకటంలో మరల పడకున్నట్లు అందుకు ఉపాయం ఏంది? మరి ఉపాయం ఏంటిదంటే భగవంతుణ్ణి పొందుటే లేక భగవంతుణ్ణి ఆశ్రయించుటే దీనికి ఒక ఉపాయం. కావున భక్తి, జ్ఞాన, వైరాగ్య, ధ్యానాదుల ద్వారా పరమాత్మను పొందుటకై జనులు ఈ జన్మయందే తీవ్రమైన ప్రయత్నము చేయాలి. భగవంతుని యొక్క సాయుధ్యము, పరమ సంసిద్ధి వర్ణించుట వల్ల సమస్త ఇతర పదములన్నీ దానికంటే తప్పేమీ కాదని మహాత్ములెందరో అట్టి స్థితిని పొందినారని ప్రయత్నపూర్వకంగా తప్పగా పొందగలరని. మహాత్ముడు కావాలనే కానీ అల్పాత్ముడు కాదు.
మలిన చిత్తులై దృశ్య భోగముల వెంట పరుగుడి వారు అల్పాత్ములు. కావున మహాత్ములవుటకే ప్రయత్నించవలను. మహాత్మ అన్నది ఒక బిరుదు. అసత్యం ఆశ్రయించగా సత్యము ఆశ్రయించు వారందరికీ క్షణికము, ఆశ్రయించక శాశ్వతము ఆశ్రయించు వారందరికీ అనాత్మ, ఆశ్రయించక ఆత్మనే ఆశ్రయించు వారందరికీ ఆ బిరుదు తప్పక లభించగలదు. పరమాత్మను ఆశ్రయించటి మహనీయులు జన్మ రాహిత్య రూప కైవల్యము పొందుట వలన మరల దుఃఖభూయిష్టమగు ఈ సంసారమునకు తిరిగి రారు, మరల జన్మను పొందరు. ఎలాగంటే నది సముద్రంలో చేరిన పిదప మరల వెనుకకు రాదు కదా, అట్లే జీవన్ముక్తులు కూడా. కాబట్టి దుఃఖంను కోరని వారందరూ, సుఖంను అభిలషించు వారందరూ భగవద్వాక్యములందు విశ్వాసం కలవారై జన్మను సంసారమును దుఃఖప్రదంగా ఎంచి అది వదిలిపోవుటకై భగవంతుని ఆశ్రయించుటకు ఏకైక ఉపాయము అవలంబించి జనులు తరించాలని ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. జై